హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కళాయి రొట్టె వేసుకున్నాను ఫ్రెండ్స్. దీక్ష రొట్టె అంటూ కూడా అంటారు. కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి మనం పిండిని వేసుకొని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అలాగే మూత పెట్టి ఉంచామంటే ఇలాగ చక్కగా గోల్డ్ కలర్లో ఉడుకుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ తిప్పి సిమ్లో పెట్టి ఉడికించుకొని దీంట్లో కొద్ది కొబ్బరి పచ్చడి, కొద్దిగా పుదీనా, పల్లీ పచ్చడి, మునగాకు కారం, కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే కరకరలాడుతా పునుగుల్లాగా ఉంటాయి ఒక పక్క. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని తింటే చాలా బలం కూడాను. పెద్దోళ్ళు చేసేవాళ్ళు దెబ్బ రొట్టెని, ఆయకుడువని ఇలా చేసి పెట్టేవాళ్ళు. ఆడపిల్లలకి బలం కావాలి, నడుములో బలం ఉండాలని చెప్పి పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. సున్నుండలు అటువంటి ఇప్పుడు ఎవరూ తినట్లేదు ఫ్రెండ్స్. స్వీట్ తినకూడదు అంటున్నారు. అయినా నేను అన్ని ఆర్గానిక్ బెల్లంతో చేసినా కానీ పిల్లలు తినట్లేదు. అందుకే పిండి వంటలు వండి పెట్టట్లేదు ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఏం తింటున్నామో, ఏం చేస్తున్నానో అదే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇదైతే నేను వేసుకున్నాను. పిల్లలకైతే మామూలుగానే ఎప్పుడులాగే రాగి జావ, పాలు, ఎగ్స్ బాయిల్ చేసి పెడతాను. ఇవాళ ఏది తింటానంటే అది పెడతాను ఫ్రెండ్స్. నేనైతే టిఫిన్ ఇది వేసుకున్నాను. నా ఇష్టమైంది నేను తింటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్లో పని అంతా చేసేది ఆడవాళ్ళే కదా, తినాలి, చెయ్యాలి ఫ్రెండ్స్. పిల్లలకి చేసి పెట్టడానికి ఓపిక కావాలంటే తినాలి కదా. నేనైతే నాకు ఇష్టమైనవి మా అమ్మ వాళ్ళు నాకు పెట్టినవి నేను తింటున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి నేను బలవంతంగా తినిపించను, వాళ్ళు అడిగినవి నేను చేసి పెడతాను. నేనైతే కొబ్బరి పచ్చడి, పుదీనా, పల్లీ పచ్చడి, మునగాకు కారం, కొంచెం నెయ్యి వేసుకొని అయితే ఈరోజు టిఫిన్ కానిచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరేం చేశారో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా బన్ను కూడా టిఫిన్ చేయడానికి రెడీగా వచ్చేసింది. మనం ఏం తింటామో అది తినిద్ది ఫ్రెండ్స్. దానికి ఇష్టమైతేనే తినిద్ది, లేకపోతే తినదు. నిన్నంతా అసలు ఏమీ తినలేదు ఫ్రెండ్స్. నాకు చాలా జాలి అనిపించింది. దానికి నచ్చాలా ఏదైనా వేడివేడిగా ఉండాలి ఫ్రెండ్స్. చల్లారిపోతే తినదు. పచ్చడి కానీ ఏమైనా కానీ నచ్చితేనే తింటుంది. చూసారుగా మా బన్ను తల్లి. టయానికి వచ్చింది ఫ్రెండ్స్. ఏ పని ఉన్నా లేకపోయినా, పిల్లలకి సెలవైనా సరే నేను బద్దకిచ్చిన దానికి టిఫిన్ పెట్టే టయానికి పెట్టలేదంటే వచ్చి కాలు మీద మూతి పెట్టి ఆనిచ్చి మొహం చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు అర్థమైపోయింది దీనికి ఆకలి అవుతుందని. అందుకనే పిల్లలు అడిగి వాళ్ళు 10, 11 అడుగుతారు ఇంటికాడ ఉంటే టిఫిను. దీనికేమో 9 పెట్టాలి. అందుకే దానికోసమైనా ముందేసి తర్వాత పని చేసుకున్న తర్వాత నేను కూడా తింటాను ఫ్రెండ్స్. చూసారుగా, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిఫిన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి. దానికి కొంచెం పెట్టి నేను తింటాను ఫ్రెండ్స్. చూసారుగా.